జూలై 14న తెలంగాణ రాష్ట్ర వ్యాప్త కళాశాలల బంద్ పిలుపు ఇచ్చిన ఏబీవీపీ తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న 11,000 కోట్ల స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూలై 14న కళాశాలల బంద్ ప్రకటించిన ఏబీవీపీ సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థుల స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ను ఎత్తివేయాలని చూస్తుంది. ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఉద్దేశపూర్వకంగానే విషకుంటలో భాగంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎత్తివేసే ప్రయత్నం చేస్తుండు. తెలంగాణ రాష్ట్రంలో 2 ప్రభుత్వాలు టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ విద్యకు దూరం చేస్తున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఉద్దేశపూర్వకంగా విషకుట్రలో భాగంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎత్తివేసే ప్రయత్నంలో నిమగ్నమై ఉన్నదని చెప్పేసి ఏబీవీపీ ఆరోపిస్తున్నది. తెలంగాణ రాష్ట్రంలో గత 12 సంవత్సరాల 2 ప్రభుత్వాలు అటు బీఆర్ఎస్ కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ విద్యార్థులకు వ్యతిరేకంగా విద్యార్థులను విద్యకు దూరం చేయాలనే ఒక విషకుట్రలో భాగంగా ఈరోజు వాళ్ళు ఇటువంటి పనులు చేస్తూ ఉన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఒక మంచి ఉద్దేశంతో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థుల్ని విద్యోన్నతులు చేయాలా, వాళ్ళ కుటుంబాలను బాగుపరచాలని చెప్పేసి ప్రారంభించినటువంటి ఒక మంచి పథకాన్ని ఈరోజు ఎత్తివేసే ప్రయత్నంలో ఈ 2 ప్రభుత్వాలు నిమగ్నమై ఉండే. అయితే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 2022 నుంచి దాదాపు 10,000 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్